మకరం వారి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు 3వ స్థానంలో శని యొక్క సంచారము. 3 అంటే చాలా మంచిది. శనికి అంటే మనం చేసే ప్రయత్నము, ధైర్యము వీటన్నిటికీ తోడ్పడతాడు 3వ స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు. అయితే శని 3లో సంచరిస్తున్నందుకు 6వ స్థానంలో గురువు, అష్టమంలో కేతువు, 2లో రాహు ఉన్నందుకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాలి, మరియు ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ 3లో ఉండే శని ప్రయత్న లాభం ఇస్తాడు అని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా మీకు హైయర్ ఎడ్యుకేషన్కి చక్కగా తోడ్పడతాడు. కాకపోతే 3లో ఉన్న శని ప్రయత్న లాభాన్ని, ప్రయత్నాన్ని, కృషిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళేవాడికి అద్భుతమైనటువంటి ప్రయత్న ఫలితాలు ఇస్తాడు. కానీ 3 అనేటువంటిది కమ్యూనికేషన్ హౌస్. అంటే మనం మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతోనది కొంత అంటే వాళ్ళతో వచ్చేటువంటి స్ట్రెస్ అనుకోండి, ఇటువంటి కొన్ని ఫలితాలు ఉంటాయి 3లో శని ఉన్నప్పుడు. కాబట్టి ఈ యొక్క విషయాలలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే 3వ స్థానం అనేటువంటిది ఎప్పుడూ కూడా షార్ట్ జర్నీస్ని కూడా సూచిస్తుంది. కాబట్టి కాస్త షార్ట్ జర్నీస్ వెళ్ళేటప్పుడు, కాకపోతే ఇక్కడ ధనపరమైన అభివృద్ధిని ఇస్తాడు. బ్యాంక్ బ్యాలెన్స్, ధనపరమైన అభివృద్ధి, తండ్రి సమానుల వాళ్ళకి మంచి ఫలితాలు రావడము, అదేవిధంగా కొంచెం పెద్ద మొత్తంలో ఏదైనా మనీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ మనీ మీకు కాస్త అనుకూలంగా మీకు అది కలగడము అనేటువంటిది ఇస్తుంది. అదేవిధంగా లోన్స్ లభిస్తాయి కూడా మకరం వారికి 3లో శని జరిగేటప్పుడు. బికాజ్ ఆఫ్ ఇక్కడ గురువు, జీవకారకుడైనటువంటి గురువు 12వ అధిపతి 6లో ఉన్నాడు. శని యొక్క కుజుడి యొక్క ఎనర్జీస్తో ఉన్నాడు. కాకపోతే మీరు లోన్స్ తీసుకోవడం వరకు ఓకే, కానీ లోన్స్ ఎవరికైనా ఇవ్వడం ఉంటాయి. ఒక్కోసారి ఎవరో తెలిసిన వాళ్ళు ఏదో డబ్బులు అడిగారు, ₹1,00,000 అడిగారు, 50 అవునో, కొంతమంది లక్షల్లో కోట్లలో కూడా ఇస్తూ ఉంటారు. లోన్ ఇచ్చే విషయంలో మాత్రం ఇక్కడ మోసపోవడం జరగనుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్త వహించండి. ఇక 2వ స్థానంలో రాహు ఉన్నందుకు ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధన అభివృద్ధి యోగము, అంటే ఆన్లైన్లో ప్రోడక్ట్ అమ్మడం అనుకోండి, ఏదైనా అనుకోండి, అటువంటి యోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అదేవిధంగా మీకు ఎప్పుడైతే అష్టమంలో కేతు ఉన్నాడో తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం అంటే మార్పులు, అంటే ఎప్పటి నుంచో ఇది తీసేసేయాలి, అమ్మేసాడని మాత్రం చాలా అనుకూలంగా ఉంది. కానీ కొన్ని డిస్ప్యూట్స్ కూడా వస్తాయి, బట్ అమ్మడానికి మాత్రం అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని లేదా శని మహర్దశ ఈ యొక్క సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు, ఎటువంటి పరిణామాలు ఉంటాయని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఈ 3 డిఫరెంట్. అదేవిధంగా శని మహర్దశ ఇస్ డిఫరెంట్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, శని మహర్దశ అనగానే, ఏలినాటి శని అనగానే ఫస్ట్ మీరు నెగిటివ్ ఫీలింగ్ తీసేయండి మైండ్లో నుంచి. ఎంతసేపు బ్యాడ్ జరుగుతుంది, నాకేదో నష్టం జరుగుతుంది, నేను నష్టపోతాను, చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతాను, ఎందుకు పనికిరాను, ఇవన్నీ కూడా మనం మైండ్లో సెట్ చేసుకున్నటువంటి ఆలోచన విధానం వల్ల కూడా ఈ రకంగా అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా మీకు? అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ శని యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో అతి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తుంది అనుకుందాం, 12వ స్థానంలో ఉంది, లేదా రాశిలో సంచరిస్తున్నాడు, లేదా మనకి ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మేషం వారికి 12లో సంచరిస్తున్నాడు. అంటే ఏంటి, మేషరాశి వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది ప్రధానంగా. ఇక మీనం వారికి రాశిలో సంచరిస్తున్నాడు. రాశిలో సంచరిస్తున్నాడంటే దాని అర్థం కొన్ని నిందలు పడవలసిన పరిస్థితి ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అంటే ఓవర్ స్ట్రెస్ అవ్వవలసి వస్తుంది, కొంత నిందలు పడవలసి వస్తుంది. ఇప్పుడు టైం అలా ఉంది అని చక్కగా మీరు దానికి సంబంధించిన నింద పడతామనుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంతమందికి ఇప్పుడే స్టార్ట్ అవుద్ది ఏలినాటి శని, అదెవరికి అని చెప్పి తీసుకున్నట్లయితే అది ముఖ్యంగా
తీసుకెళ్ళిపోండి అన్న ఫోన్ ఇక్కడ, ఫోన్ తీసుకెళ్ళండి. మరి కొంతమందికి రీసెంట్గా స్టార్ట్ అవుతుంటుంది, అదే 12లో ఉండడం. ఇంకొంతమందికి రాశి అని చెప్పుకున్నాం. ఇంకొంతమందికి ధనస్థానంలో ఉంటుంది. ధనస్థానంలో శని భగవానుడు ఉన్నాడు అంటే దాని అర్థం ధన విషయాల్లోని కుటుంబ సంబంధించిన విషయాలు. ఇది కుంభం వారికి ఉంది ప్రజెంట్. ధనస్థానాలు అంటే ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇంకో సంవత్సరంలో కుంభం వారికి అయిపోతుంది. అంటే ఎప్పుడైనా ధనస్థానంలో ఉన్నప్పుడు కుటుంబ ధన వ్యవహారాల విషయంలో డిస్టర్బెన్స్ వస్తాయి. ఆ సమయంలో ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా అర్ధాష్టమ శని అంటారు. అంటే చంద్రరాశి నుంచి 4వ స్థానంలో, అది ఇప్పుడు ప్రజెంట్ ధనస్సు వారికి నడుస్తుంది. ధనస్సు వారికి అర్ధాష్టమ శని నడిచేటప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేసేటప్పుడు ప్రధానంగా ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇక అష్టమ శని సింహరాశి వారికి నడుస్తుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ అనేవి కొన్ని తీసేయాల్సిన పరిస్థితి, అమ్మేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అష్టమ శని నడిచేటప్పుడు. అంటే దీని అర్థం ఏమిటి? మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ అష్టమ శనికి ముందు జస్ట్ అప్పుడే తీసుకుని ఉంటే లేదా అష్టమ శనిలో తీసుకుని ఉంటే అది నిలబడదు. మరి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉందంటే మీ మహాదశ కనుక బలంగా ఉందనుకోండి ఏమి ఇబ్బంది ఉండదు. మీ జన్మజాతకంలో ఉండే లగ్న బలము, మీ జన్మజాతకంలో నడుస్తున్నటువంటి మహాదశ బలము లేదా అంతర్దశ బలాలు కనుక బలంగా ఉంటే శని ప్రభావం పెద్దగా ఏమీ పడదు. శని అనేటువంటిది ఏంటంటే ఒక టీచర్ లాగా మనకి జీవితాన్ని నేర్పిస్తాడు అనేటువంటి ఆలోచన ఉండండి. అలాగే శని మహాదశ నడుస్తుంటుంది కొంతమందికి. మహాదశ నడిచేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే మీకు ఆ శని భగవానుడు ఎలా ఉన్నాడో చూసుకోండి. అంటే అతను ఉచ్చ స్థానంలో ఉన్నాడా, నీచ స్థానంలో ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, పాపకర్తెరలో ఉన్నాడా, శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా, శుభకర్తెరలో ఉన్నాడా, అతని రాసుల్లో అంటే శని యొక్క రాసుల్లో మకర కుంభ రాసుల్లో మరి ఏ గ్రహాల యొక్క సంబంధం కలిగి ఉంది, వీటన్నిటినీ తీసుకొని మనకి పరాశర మహర్షి చెప్పినట్టుగా ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజధార్మిణ తశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం అంటాడు. అంటే దశా ఫలితాలు అనేవి మహాదశ శని మహాదశ వచ్చింది 19 సంవత్సరాలు అమ్మో అనుకోకుండా ఇది ఏ ఫలితాలు ఇస్తుంది అనే దాని మీద మనం వర్క్ చేయాలి. ఇప్పుడు కూడా తత్సంబంధంగానే మనకి ధనయోగాలు ఉంటాయి, తత్సంబంధంగానే హెల్త్ ఇష్యూ ఉంటుంది, తత్సంబంధంగానే అవమానాలు కావచ్చు, కీర్తి కావచ్చు ఉంటుంది. అక్కడ ఒకవేళ శుభగ్రహ సంబంధాలు ఉన్నాయి, మంచి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. శని మహద్దశ కూడా వ్యక్తిని కోటీశ్వరుని చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. శని మహద్దశ కూడా గొప్ప కీర్తిని ఇస్తుంది. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి చెప్తున్న అంశము, అనేకమైనటువంటి గ్రంథాలు తీసుకొని అందులో ఉండే సూత్రాలు తీసుకొని చెప్తున్నటువంటి అంశం. అంతేగాని మూఢత్వంగా ఏదో శని వచ్చేసింది, ఏలినాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి వచ్చేసింది కాబట్టి నా జీవితం ఇంకా అయిపోయింది అనుకోకుండా స్లో మూమెంట్ ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ ఏదో నేర్చుకోవాలి అనే భావనతో ఉండండి. ఖచ్చితంగా మీ లైఫ్ గ్రోత్ ఉంటుంది. మరి ఈ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మధ్యాహ్నం పూట నిద్రపోకండి దయచేసి. అదేవిధంగా వీలైనంత మటుకు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ ముఖ్యంగా ఎప్పుడైనా సరే మీకు దగ్గరలో ఉండేటువంటి ఓల్డేజ్ హోమ్స్ కానీ లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, ఇలాంటి వారికి మీరు ఏదైనా సేవ చేయడము, కార్మికులకి కర్షకులకి మీరు ఏదైనా సరే ఇవ్వడం, అంటే వాళ్ళ పిల్లల గురించి కానీ వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయడం చేస్తూ ఉండండి. కార్మికులకి కర్షకులకి శని కారకుడు అంటూ ఉంటారు. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అని మంత్రం చేయండి. నువ్వుల నూనెని శివాలయాల్లో కానీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో కానీ వాడుకోవడానికని ఇవ్వండి. గోవులకి బెల్లం తినిపించండి. మధ్యాహ్నం పూట పొరపాటును కూడా యువకులు నిద్రపోకండి. అన్ని విధాలా మీకు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.